హార్ముజ్ జలసంధి 48 గంటల్లో తెరవకపోతే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని హెచ్చరించినటువంటి అమెరికా సినిమాల్లో చూపెట్టినట్టు అక్కడేం కూర్చోలేదు. వెంటనే మరోవైపున అటాక్స్ కొనసాగిస్తూనే ఉంది. మార్నింగే మనం మాట్లాడుకున్నాం. ఏదైతే హార్ముజ్ జలసంధికి సంబంధించినటువంటి ప్లేసెస్‌ని సీరియస్‌గా ఎఫర్ట్ పెడుతోంది. అది ఒక ఎత్తయితే రెండవ పైన టెహ్రాన్‌లో అంటే ఇరాన్ రాజధానిలోని కీలకమైనటువంటి ప్రదేశాల మీద బాంబింగ్ చేసింది. ఎడతెరిపి లేని దాడులు చేసినాయి అమెరికా, ఇజ్రాయెల్ కలిసని. దాంతో పాటు అమెరికన్ నేవీ ప్రత్యేకించి ఇప్పటికే అనేక యుద్ధ నౌకల్ని ధ్వంసం చేసింది ఇరాన్వి. దాదాపుగా 100కి పైగా చేశామని చెప్తోంది. సబ్మెరైన్స్ కానీ ఇవన్నీ కూడా. అయితే తాజాగా యుఎస్ నేవీకి సంబంధించినటువంటి ఎమ్యునేషన్ డిపో అంటే యుఎస్ నేవీ ఇరాన్కి సంబంధించినటువంటి ఆయుధ డిపోలు అంటే నేవీ వాడేటటువంటి ఆయుధాలు ఎక్కడైతే ఉంటాయో ఆ ప్రాంతాలని టార్గెట్ చేసింది. సిర్జాన్ సదరన్ ఇరాన్లో అంటే దక్షిణ ఇరాన్ ప్రాంతంలో ఉన్నటువంటి సిర్జాన్ అనే నగరంలో ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఇండియాలో అటు పక్కన నార్త్ ఇండియాలో ఢిల్లీ అటు పక్కన కాకుండా మన సౌత్ ఇండియాలో ఎట్లయితే మన తమిళనాడు చెన్నై దగ్గర మన విశాఖపట్నం దగ్గర ఎట్లయితే బేసులు ఉంటాయో అక్కడ దక్షిణ ఇరాన్లో నేవీ బేస్లోనే సిర్జాన్ సదరన్ ఇరాన్ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ నౌకా దళానికి సంబంధించినటువంటి ఆయుధ గోడౌన్ల మీద దాడి చేసింది. పెద్ద ఎత్తున పేలుళ్ళు వినిపించినాయి. ఎడతెరిపి లేని బాంబు పేలుళ్ళు వినిపించినాయి. అంటే వీళ్ళు దాని మీద మిస్సైల్స్తో విరుచుకుపడితే అవి పేలిన సందర్భంగా అక్కడ ఉన్నటువంటి పేలుడు పదార్థాలు పదే పదే పేలడం వల్ల దాదాపు గంటల సేపు పెను భూకంపం వచ్చినటువంటి పరిస్థితి తలెత్తిందన్నటువంటిది స్థానికులు చెప్తున్న లెక్క.